హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వాటర్ మెలన్ని ఇలాగ ఫ్లవర్ టైప్లోనే కట్ చేయాలి అనేసి. కానీ ఎప్పుడు ట్రై చేద్దామన్నా కొంచెం భయము, అలాగే సెట్ అవుద్దా లేదని ఒక చిన్న అపనమ్మకం అనమాట. కానీ ఈసారి ఏదైతే అది అయ్యింది. మా అమ్మ కూడా చిన్న వాటర్ మెలనే తీసుకొచ్చింది. ట్రై చేస్తాను అని అనేసి ఫిక్స్ అయిపోయాను. నా కూతురు అసలే నేను కొత్త పూజారిని, కట్ చేయగలనా లేదా అని నేను చిన్న చిన్న డిజైన్లా వేసుకుంటే మధ్యలో చేపడుతుంది. భయం వేస్తుంది కదా, అందుకే దాన్ని గసిరేసాను. మా అమ్మ తీసుకుంది దాన్ని. తర్వాత ఫస్ట్ చాక్తో గీతల్లా పెట్టాను కదా, వాటి మీదనే లోపల వరకు వెళ్ళేలాగా కట్ చేసేసుకున్నాను. ఫైనల్లీ మొత్తం కట్ చేస్తాను. కానీ ఇది కరెక్ట్గా వస్తుందా లేదా, అంటే ఫ్లవర్ టైప్లో కనిపిస్తుందా లేదా అని చిన్న డౌట్ అయితే ఉన్నది. ఇప్పుడు ఫైనల్లీ దీని అవుట్పుట్ చూసేయండి. అంటే ఇలా తీయగానే చక్కగా ఫ్లవర్లా వచ్చేసింది. అది ఇంకా కోసానా లేదో, నా కూతురు అయితే ఏకంగా ఆస్తి పంపకాలు అప్పుడే స్టార్ట్ చేసేసినట్టు ఇది నాది ఇది నాది అని అనుకొని చేపట్టి తీసుకోవాలనుకోండి. అంటే ఒక మొక్క దందంట, ఒక మొక్క మాదంట, అలాగని తీసుకుంటుంది. తినేది ఏమీ లేదు. కానీ పిల్లలు ఇలాంటికి మాత్రం ఫస్ట్ ఉంటారు. అన్నం తినమంటే మాత్రం తినరు కదా. చూసారా, తీసుకుంటుంది. అది మొత్తం తిన్నంట, నాది నాది అని అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్లవర్ లాగా బాగానే చేశాను. ఇది ఫస్ట్ జాంకాయ మేము ట్రై చేశాను. కానీ వాటర్ మిలన్ కొంచెం పెద్దది కదా, మళ్ళీ రౌండ్గా ఉంటుంది, చేయగలనా లేదని చిన్న డౌట్. కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. ఫైనల్లీ పూర్తిగా కట్ చేసేసి అందరికీ ఆస్తి పంపకాలలాగా పుచ్చకాయ పంపకం అయితే అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.